నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. గత వీడియోలో మనం ఈ పారిశ్రామిక రంగానికి సంబంధించి తీసుకొచ్చినటువంటి పారిశ్రామిక తీర్మానాలు అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ రెండవ పారిశ్రామిక తీర్మానం 1956లో తీసుకొచ్చినటువంటి రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం గురించి చర్చించాం. అంటే ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానానికి సంబంధించి కొన్ని సవరణలు అనేవి ఉన్నాయి, కొంత కొనసాగింపు అనేది ఉంది. అది ఈ వీడియోలో చూద్దాం. దీనికంటే ముందు క్లారిటీ ఏంటంటే, నేను రీసెంట్గా మనకి 15 రోజుల వరకు వీడియో అనేది అప్లోడ్ చేయలేదు, కానీ వ్యూస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో ఏందా అని అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మంది ఏపీ ఎకానమీకి సంబంధించి నేను తెలుగు అకాడమీ బుక్ ప్రచురించడం వాళ్ళు రిలీజ్ చేసిన వెంటనే నేను కొన్ని వీడియోలు అనేవి దాని మీద చేసి అప్లోడ్ చేశాను. సో ఆ వీడియోలు ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు. అయితే ఆ వీడియోలు చూడండి, మీకు స్టాటిక్ పరంగా ఏమైనా కావాలనుకుంటే ఆ వీడియోలు చూడండి. డేటా మాత్రం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. ఆ డేటా నేను ఎప్పుడుదో 2022, 23 లేకపోతే 21, 22 ఇలా చెప్పు ఉంటాను. అది ఇప్పుడు పనిచేయదు. కాబట్టి దయచేసి డేటాను మాత్రం అప్డేట్ చేసుకోండి. డేటాను అప్డేట్ చేసుకోకుండా ఆ వీడియోలు చూసినా మీకు ఉపయోగం అనేది ఉండదు, టైం వేస్ట్. కాబట్టి అలా చేయకండి. సో ఇంకోటి ఏంటంటే, ఈ ఎగ్జామ్కి ఇంకా నెల రోజులు కూడా టైం లేదు కాబట్టి సో మీరు ఈ యూట్యూబ్ల మీద వీడియోల మీద ఆధారపడి కంటే మీరు ఆల్రెడీ ఏ బుక్స్ అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఆ బుక్స్నే మరలా రివిజన్ చేస్తూ ఉండండి. ఎక్కువగా కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. మీకున్నటువంటి మీరు ప్రిపేర్ అయ్యేటువంటి బుక్స్ అనేవి మీకు ఒక మార్గాన్ని చూపిస్తే తప్పించి ఆ బుక్కుల్లో నుంచి వస్తాయని మాత్రం చెప్పలేము. మ్యాక్సిమం రాకపోవడానికి అవకాశం అయితే ఉంటుంది, అలా ఉంది పరిస్థితి. కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్, అందుకనే నేను ఫస్ట్ నుంచి అదే చెప్తూ ఉన్నా, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఎవరైతే చదువుతారో వెల్ ప్లాన్డ్గా బాగా లైన్ టు లైన్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో మాత్రం మీరు ఏదైతే ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతారో అది మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే మనం 1956లో రెండవ పారిశ్రామిక తీర్మానం అనేది తీసుకొచ్చారు. దీన్ని 1956 ఏప్రిల్లో తీసుకొచ్చారు. నెహ్రూ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల శాఖ మంత్రి చింతామణి దేశ్ముఖ్ గారు దీన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ పారిశ్రామిక తీర్మానంలో పరిశ్రమల్ని ప్రధానంగా 3 జాబితాలకు విభజించారు. జాబితా ఏలో 17 పరిశ్రమల నుంచి ఆల్మోస్ట్ దీన్ని ప్రభుత్వ ఏకస్వామ్య పరిశ్రమలుగా చెప్పబోతాం. అంటే అందులో కొన్ని ఆల్రెడీ ప్రైవేటు వ్యక్తులు కూడా ఉంటాయి కాబట్టి సో 4 పూర్తిగా ప్రభుత్వ ఏకస్వామ్యం ఉండి మిగతా వాటిని ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో కూడా ఉంటాయి. కాకపోతే కొత్తగా వారి పరిశ్రమలు స్థాపించడానికి కానీ విస్తరించడానికి అవకాశం లేదు. అందులో ప్రభుత్వమే కొత్త పరిశ్రమలు స్థాపించి విస్తరించడం అనేది చేస్తుంది. జాబితా బి అనేది 12 పరిశ్రమలు ఉన్నాయి. ఇది మిక్స్డ్గా చెప్పవచ్చు. సో ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు మిక్స్డ్ అయి ఉండేటటువంటి దానిగా చెప్పవచ్చు. మూడోది జాబితా సి. సో పై రెండాట్లో లేనటువంటి పరిశ్రమలు అనేవి జాబితా సిలోకి వస్తాయి. అలా ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం అనేది పరిశ్రమలు ప్రధానంగా 3 జాబితాలు విభజించి చెప్పడం అనేది జరిగింది. అలాగే ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అంటే భారీ పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండి మనం సామ్యవాద రీతి సమాజ స్థాపనకి లక్ష్యంగా పెట్టుకొని భారీ పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇచ్చారు. కాబట్టి నెహ్రూ గారు ఈ పారిశ్రామిక విధాన తీర్మానానికి సంబంధించి భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు అనేది ఆధునిక భారతదేశ దేవాలయాలుగా వర్ణించడం అనేది జరిగింది. సో ఇప్పుడు నేను చెప్పే ఈ ఆధునిక దేవాలయాలు అనేది మీకు బుక్లో కనిపిస్తుంది. కాకపోతే ఇది రమేష్ సింగ్ బుక్లో ఉంది. మనకి యూపీఎస్సికి ఎక్కువ మంది ట్రస్ట్ చేసేటటువంటి బుక్ రమేష్ సింగ్ బుక్లో ఈ వర్డ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఎక్కడి నుంచి చెప్పాను అనేది మాత్రం కామెంట్ చేయకండి, విషయం అయితే అది. సో ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని నెహ్రూ గారు ఆధునిక భారతదేశ దేవాలయాలుగా వర్ణించడం అనేది జరిగింది. నెహ్రూ గారు ఆధునిక భారతదేశ దేవాలయాలుగా ప్రభుత్వ రంగ సంస్థల్ని అభివర్ణించారు.
ఎందుకు? ప్రభుత్వ రంగ సంస్థలకి అధిక ప్రాధాన్యత ఈ తీర్మానంలో ఇవ్వడం అనేది జరిగింది. అయితే ప్రభుత్వ రంగాన్ని గుత్తాధిపత్యం ఇచ్చారు. సో పరిశ్రమల్ని ఈ షెడ్యూల్స్ విభజించడం కూడా ప్రైవేట్ వ్యక్తులకి నిరుత్సాహపరచడం అనేది జరిగింది. ఈ రెండో పారిశ్రామిక తీర్మానంలో మొదటి పారిశ్రామిక తీర్మానం తరువాత తీసుకొచ్చినటువంటి కొన్ని చట్టాలు అనేవి చాలా కఠినంగా అమలు చేయడం అనేది జరిగింది. అది ఏంటంటే 1951లో 1951 అక్టోబర్లో 1951 అక్టోబర్ 1951 అక్టోబర్లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఏకస్వామ్య పద్ధతుల్ని, అంటే ప్రైవేట్ పరిశ్రమలు కొంత నియంత్రణ చేయడం కోసం 1951 అక్టోబర్లో ఐడిఆర్ఏ అనేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. ఐడిఆర్ఏ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ని తీసుకొచ్చారు. పరిశ్రమల అభివృద్ధి నియంత్రణ చట్టాన్ని 1951లో తీసుకొచ్చారు. ఈ చట్టం అనేది ప్రైవేట్ రంగ పరిశ్రమలపై చాలా మన రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం వచ్చేటప్పుడు చాలా కఠినమైనటువంటి నిబంధనలు అనేవి రూపొందించింది. సో అవి కొంత ఇబ్బందికరంగా మారాయి కాబట్టి 1956 తీర్మానానికి, పారిశ్రామిక తీర్మానానికి 1970, 73, 75లో కొన్ని సవరణలు అనేవి తీసుకురావడం అనేది జరిగింది. ఈ 1956లో తీసుకొచ్చినటువంటి ఈ రెండో పారిశ్రామిక విధాన తీర్మానంలో ఈ ఐడిఆర్ఏ చట్టాన్ని అనుసరించి ఎల్పిక్యూ అనేది తీసుకొచ్చారు. ఎల్పిక్యూ లైసెన్స్, పర్మిట్, కోటా. లైసెన్స్ అంటే ఏంటంటే ప్రైవేట్ రంగంలో ఒక పరిశ్రమని స్థాపించాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి అనేది తీసుకోవాలి. పర్మిట్ అనుమతి తీసుకున్నాం, పరిశ్రమను స్థాపించాం. ఆ పరిశ్రమలో నువ్వు ఉత్పత్తిని ప్రారంభించాలంటే ప్రభుత్వం యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలి. అలాగే ఉత్పత్తిని ప్రారంభించావు, ఎంత ఉత్పత్తి చెయ్యాలి అనేది కూడా కోటా విధానంలో ప్రభుత్వమే నీకు నిర్ణయిస్తుంది. ఇలా ఒక ప్రైవేటు వ్యక్తి, ఒక ప్రైవేటు సంస్థ ఒక పరిశ్రమని స్థాపించాలంటే లైసెన్స్ పొందాలి, పెర్మిట్ పొందాలి, కోటా పొందాలి. ఇలా ప్రైవేట్ రంగాన్ని చాలా కఠినమైన నిబంధనలతో బంధించడం అనేది జరిగింది. అందుకోసమనే దీన్ని లైసెన్స్ రాజ్, పెర్మిట్ రాజ్, కోటా రాజుగా దీన్ని అభివర్ణించడం అనేది జరిగింది. సో ఈ విధానంలో కొన్ని లోపాలు అనేవి వచ్చాయి. రెండో పారిశ్రామిక విధాన తీర్మానం యొక్క ప్రధాన లక్ష్యంలో ఒకటి ఏంటంటే ప్రైవేటు ఏకస్వామ్యాలని నియంత్రించడం, ఆర్థిక వనరులు అనేవి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా చూడటం. ఈ ప్రైవేటు వ్యక్తులు ఏం చేశారంటే ఈ ఐడిఆర్ఏ చట్టాన్ని అనుసరించి తీసుకొచ్చినటువంటి లైసెన్స్, పర్మిట్, కోటా విధానం ప్రకారం ఈ ప్రైవేటు వ్యక్తులు, బాగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు, బడాబాబులే ఈ లైసెన్స్ని లంచాలు ఇచ్చి లైసెన్సులు పొందడం అనేది జరిగింది. మిగతా వారిని రాకుండా తొక్కేసి, సో ఈ లంచాల ద్వారా, పలుకుబడి ద్వారా లైసెన్సులు పొందడం అనేది జరిగింది. సో ఒకే సంస్థకి లైసెన్సులు అనేవి వచ్చాయి. సో దీంతో ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యం అనేది పెడదారి పట్టింది. అందుకోసమని ఏం చేశారంటే 1964లో కేసీ దాస్, ఈ కేసీ దాస్ అధ్యక్షతన, సో ఎప్పుడైతే ఈ లైసెన్స్, పర్మిట్, కోటా విధానంలో ప్రైవేటు వ్యక్తులు, బడాబాబులు, పలుకుబడి ఉన్నవారే పర్మిషన్లు పొంది, లైసెన్సులు పొంది పరిశ్రమలు స్థాపించడం వల్ల ఏమవుతుంది, ఏకస్వామ్యం అనేది ఏర్పడుతుంది.
సో ఏకస్వామ్యం అంటే ఒకే వ్యక్తి ఉత్పత్తిని చేసి వాడే ధరను నిర్ణయించి వాడే డిక్టేటర్గా ఉంటాడు. సో అది మంచి పద్ధతి కాదని దాన్ని నిర్మూలించాలని నియంత్రించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఈ ఎల్పిక్యూ పద్ధతిలో ఆ లక్ష్యం అనేది సాధించలేక పెడదారిన పట్టింది. అందుకోసమని ఏం చేశారంటే ఈ ఏకస్వామ్య పద్ధతులనే ఈ ఏకస్వామ్యం అనేది ఏర్పడుతుంది కాబట్టి దీనిపైన విచారణ కోసమని 1964లో కేసీ దాస్ అధ్యక్షతన ఈ ఏకస్వామ్యం పైన విచారణ కమిషన్ని ఏర్పాటు చేశారు. అలాగే 1966లో ఈ ఏకస్వామ్యం పైనే విచారణ చేయడానికి హజారీ కమిటీని నియమించారు. హజారీ కమిటీని నియమించారు. ఈ హజారీ కమిటీ అనేది 1967లో నివేదిక అనేది ఇచ్చింది. హజారీ కమిటీ 1967లో ఈ ఏకస్వామ్యం పైన విచారణ చేసి తన యొక్క నివేదిక ఇచ్చింది. అలా కేసీ దాస్ యొక్క కమిటీ, హజారీ కమిటీ ఈ రెండు కమిటీలు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఇంకొక కమిటీని ఏర్పాటు చేశారు. అదే 1967లోనే సుబిమల్ దత్ ఆధ్వర్యంలో ఈ ఏకస్వామ్యం పద్ధతుల పైన అధ్యయనం చేయడానికి ఈ సుబిమల్ దత్ ఆధ్వర్యంలో 1967లోనే ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ 1969లో తన యొక్క నివేదికని సమర్పించింది. ఈ నివేదికలో కమిటీ అనేది ఏం చెప్పిందంటే ఈ సుబిమల్ దత్ కమిటీ ఏకస్వామ్యాలని నియంత్రించాలి, ఏకస్వామ్య సంస్థలని, ఏకస్వామ్య పరిశ్రమలని నియంత్రించాలి, ఇతరులకి ఇబ్బంది కలిగేటటువంటి వ్యాపారం చేసేటువంటి పద్ధతిని కూడా నియంత్రించాలి, అదేవిధంగా కంబైన్డ్ రంగంలో ఉండాలి, పరిశ్రమలు అనేవి అటు ప్రభుత్వం ప్రైవేట్ రంగాల యొక్క కలయికతో ఉండాలి అని ఈ కమిటీ నివేదిక ఇవ్వడం అనేది జరిగింది. అలా 1969లో ఈ కమిటీ యొక్క నివేదిక ఆధారంగా 1969లో ఎంఆర్టీపీ చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఏకస్వామ్యాలు నియంత్రించడం కోసం, అదేవిధంగా అడ్డదారిలో చేసేటటువంటి ఈ వ్యాపారాలని నియంత్రించడం కోసమని ఎంఆర్టీపీ చట్టాన్ని ఈ సుబిమల్ దత్ కమిటీ నివేదిక ఆధారంగా 1969లో ఎంఆర్టీపీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఎంఆర్టీపీ అంటే మోనోపోలిస్టిక్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. మోనోపోలిస్టిక్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే ఏకస్వామ్యాలు మరియు అడ్డదారిలో చేసేటటువంటి వ్యాపారాల నియంత్రణ చట్టం అనేది 1969లో తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ ఏకస్వామ్య చట్టం అనేది ఏం చెప్తుందంటే ఏకస్వామ్య పద్ధతుల్ని, ఏకస్వామ్య ధోరణిని నియంత్రించాలి, అదేవిధంగా ఇతరులకి ఇబ్బంది కలిగేటటువంటి ఇతర పరిశ్రమలకి, ఇతర వ్యాపారులకి ఇబ్బంది కలిగేటట్టుగా చేసేటటువంటి వ్యాపారాన్ని కూడా నియంత్రించాలని ఈ కమిటీ పేర్కొనడం అనేది జరిగింది. సో ఈ చట్టం అనేది పేర్కొంది. సో ఈ చట్టం ప్రకారం ఒక కంపెనీ అనేది, ఒక పరిశ్రమ అనేది ఏకస్వామ్య పరిశ్రమకి ఎలా డివైడ్ చేస్తారంటే ఆ పరిశ్రమ యొక్క మూలధనం అనేది 25 కోట్ల రూపాయలుగా ఉంటే ఆ పరిశ్రమని ఏకస్వామ్య పరిశ్రమగా వర్గీకరించడం అనేది జరిగింది. అలా ఈ చట్టం ఆధారంగా 1970వ సంవత్సరంలో మనకి ఎంఆర్టీపీ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. ఈ ఎంఆర్టీపీ కమిషన్ అనేది న్యూఢిల్లీ కేంద్రంగా ఎంఆర్టీపీ కమిషన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలా ఈ ఎంఆర్టీపీ చట్టాన్ని
ఏకస్వామ్య పద్ధతులను నియంత్రించడం కోసం సుబిమల్ దత్ కమిటీ సూచనల ప్రకారం 1969లో దీన్ని తీసుకొచ్చారు. సో దీనికోసమని 1970లో ఎంఆర్టీపీ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. సో ఈ ఒక పరిశ్రమ అనేది ఈ ఎంఆర్టీపీ కమిషన్ ప్రకారం ఒక పరిశ్రమ అనేది 25 కోట్ల రూపాయల మూలధనంతో ఉంటే ఆ పరిశ్రమ ఏకస్వామ్య పరిశ్రమగా ఉంటుంది. అదేవిధంగా 25 కోట్ల మూలధనం పై కలిగినటువంటి పరిశ్రమలు అనేవి కొనుగోలు చేయాలన్నా విలీనం చేయాలన్నా ప్రభుత్వం యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలా ఈ ఎంఆర్టీపీ కమిషన్ చట్టంలో ఇటువంటి నిబంధనలు అనేవి తీసుకొచ్చారు. తర్వాత ఈ ఎంఆర్టీపీ చట్టంలో విధించినటువంటి 25 కోట్ల రూపాయలని 1975 1980లో దీన్ని 50 కోట్లకు పెంచారు. తర్వాత 1985లో దీన్ని 100 కోట్లకు పెంచారు. తర్వాత 1991లో ఈ నిబంధనని పూర్తిగా ఎత్తివేసేయడం అనేది జరిగింది. సో అలా మనకి 2002లో ఎస్విఎస్ రాఘవన్ కమిటీ ఏర్పాటైనంత వరకు కూడా రాఘవన్ కమిటీ సిఫార్సుల మేరకు మనకి 2002లో కాంపిటీషన్ యాక్ట్ని పోటీ చట్టాన్ని తీసుకొచ్చారు. సో అప్పటి వరకు కూడా ఎంఆర్టీపీ అనేది అమల్లో ఉంటే ఈ ఎంఆర్టీపీ స్థానంలో 2002లో ఎస్విఎస్ రాఘవన్ కమిషన్ సిఫార్సుల మేరకు మనకి ఎంఆర్టీపీ స్థానంలో కాంపిటీషన్ యాక్ట్ని పోటీ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీని ఆధారంగా 2003లో కాంపిటీషన్ కమిషన్ అనేది ఏర్పాటైంది. ఈ కాంపిటీషన్ కమిషన్ అనేది 2009 నుంచి దాని యొక్క పని అనేది 2009 నుంచి ప్రారంభించింది. ఈ విధంగా 1948లో తీసుకొచ్చినటువంటి మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో భాగంగా 1951లో తీసుకొచ్చినటువంటి ఈ ఐడిఆర్ఏ చట్టం అనేది ప్రైవేట్ రంగం పైన చాలా కఠినమైనటువంటి నిబంధనలు అనేది విధించింది. సో ఆ కఠినమైన నిబంధనలు ఎందుకోసం? ఏకస్వామ్య పద్ధతిని నియంత్రించాలి, అడ్డదారిలో చేసేటువంటి వ్యాపారాన్ని నియంత్రించాలనే లక్ష్యంతో తీసుకొస్తే ఇది కొంత పెడదారి పెట్టింది. సో బడాబాబులు వీళ్ళందరూ కూడా దీనివల్ల లబ్ధి పొంది మరలా ఏకస్వామ్యాలని ఏర్పడ్డాయి. దానికోసమని ఈ 1964లో కేసీ దాస్ అధ్యక్షన ఒక కమిషన్ నిర్మించారు. 1966లో హజారే కమిటీని నియమించారు. ఈ హజారే కమిటీ 1967లో నివేదికనిచ్చింది. ఈ రెండింటి కమిషన్ల యొక్క ఆధారంగా 1967లోనే సుబిమల్ దత్ కమిషన్ ఏర్పడితే ఇది 1969లో నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ప్రకారం 1969లో ఎంఆర్టీపీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ ఎంఆర్టీపీ చట్టం అనేది 25 కోట్ల రూపాయల మూలధనం కలిగినటువంటి పరిశ్రమల్ని ఏకస్వామ్య పరిశ్రమలు విభజించి ఇటువంటి పరిశ్రమల్ని కొనుగోలు చేయాలన్నా విలీనం చేయాలన్నా ప్రభుత్వం యొక్క అనుమతి అనేది ఖచ్చితంగా కావాలని ఇటువంటి షరతుల్ని తీసుకురావడం అనేది జరిగింది. అలా ఈ ఎంఆర్టీపీ చట్టాన్ని 1980లో 50 కోట్లకు పెంచారు. 1985లో 100 కోట్లు పెంచారు. 1991లో దీనికి ఎటువంటి నిబంధన లేకుండా ఎత్తేసేయడం అనేది జరిగింది. అలా ఎంఆర్టీపీ చట్టం అనేది 2002 వరకు కొనసాగి 2002లో ఎస్విఎస్ రాఘవన్ కమిషన్ ఏర్పాటయ్యి ఈ కమిషన్ అనేది ఎంఆర్టీపీ స్థానంలో కాంపిటీషన్ యాక్ట్ని సూచించింది. సో దాంతో 2002 నుంచి కాంపిటీషన్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. ఈ కాంపిటీషన్ యాక్ట్ని ఈ పోటీ చట్టాన్ని ఆధారంగా చేసుకొని 2003లో కాంపిటీషన్ కమిషన్ అనేది ఏర్పడింది. ఇది 2009 నుంచి పని ప్రారంభించింది. ఇది మన 1956లో తీసుకొచ్చిన రెండో పారిశ్రామిక విధాన తీర్మానానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనం పూర్తిగా చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మనం చేసుకుందాం. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.